ఎన్నో ఏండ్ల నుండి మందిరాలకు క్రమము తప్పకుండా వెళుతూ ఇంకా మార్పు చెందకుండా ఏదో మీ ఇమేజ్ని పెంచుకుంటూ దేవుణ్ణి ఆరాధించాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలని కాకుండా మీ ఇమేజ్ని, మీ పరిచయాలు పెంచుకుంటకును ఏదో వెళ్ళి నామకార్థంగా మందిరాలకు వెళ్ళి వచ్చేస్తూ మార్పు చెందని జీవితాలతో కొనసాగుతున్నారా? అయితే ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21 వచనం నుండి 24 వచనాల వరకు ప్రభు ఇలాగ సెలవిస్తున్నాడు. మీరు అలాగా సమాజంగా కూడుకునుట, మీరు పాటలు పాడి నన్ను స్తుతించుట, ఇవన్నీ నాకు ఇష్టము లేదు. మీరు మీ మనస్సు మార్చుకొని మీ హృదయాలను, మీ జీవితాలను నాకు అర్పించుకుంటేనే కానీ నేను మిమ్మల్ని స్వీకరించను. మీరిచ్చే బలి నైవేద్యాలు కానీ వీటిని నేను స్వీకరించను. నాకు కావలసింది మీరు మార్పు చెందటము అని చెప్పి ప్రభు తెలియపరుస్తున్నాడు. కనుక మీరు ప్రభు స్వరమునకు లోబడి ఆయన మాటకు విధేయులై మీరు మార్పు చెంది, ఆయన రాకడ సమీపంగా ఉందని గుర్తెరిగి మార్పు చెంది మీ హృదయములలో ప్రభువుకు చోటిచ్చి ఈ ఆచారపరమైన అలవాట్లను విడిచిపెట్టి ఆయనకి ఇష్టలుగా మారాలని చెప్పి ఆయన రాకడలో ఎత్తబడాలని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్.